చేయేస్తే పేగులు తీసేస్తాడు అని భయం లేకపోతే మన కూతుళ్ళని మనం కాపాడుకోలేం గురుస్వామి. అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. రవితేజ నటించినటువంటి ఇరుముడి చిత్రము రేపు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించి అయితే ఇప్పటికే యూఎస్ఏలో అయితే ప్రీమియర్ షోలు అయితే పడ్డాయి. ప్రీమియర్ షోలు చూసినటువంటి వ్యక్తులు అయితే తమ అభిప్రాయ వ్యక్తి అనేది ట్విట్టర్ ద్వారా అయితే తెలియజేస్తున్నారు. అసలు ఈ సినిమా ఎలా ఉంది అనేది మనము ట్విట్టర్ రివ్యూ ద్వారా యూఎస్ఏ మనం గమనిస్తే మటుకు. సో మొదటగా ఈ యొక్క టాలీవుడ్ కలెక్షన్ ఛానల్ చూసేటువంటి వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సినిమా పాయింట్లోకి వెళ్దాము. రవితేజ గతంలో ఎప్పుడు చేయనటువంటి చిత్రంలో ఈసారి ఇరుముడి చిత్రంలో నటించాడు అనేది మనకు స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే సమాజంలో జరుగుతున్నటువంటి కథ అంశం ఆధారంగానే ఈ సినిమాను రూపొందించారు అనేది మధ్య స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. ఎందుకంటే తల్లిదండ్రులు తన కూతుర్ని బడికి పంపించాలంటే కూడా బడిలో ఏం జరుగుతుందో భయపడుతున్నటువంటి సన్నివేశాలు కూడా మనము సామాజిక మాధ్యమాలలో కూడా సోషల్ మీడియాలో కూడా చాలా చూసామన్నమాట. ఆ కాన్సెప్ట్ ఆధారంగానే ఈ యొక్క సినిమా నడిచింది అనేది మనకు స్పష్టంగా కూడా ట్రైలర్ చూసాము. ట్రైలర్ చూసిన తర్వాత కూడా ఇప్పుడు యూఎస్ఏ నుంచి ట్విట్టర్ చూసిన తర్వాత తమ అభిప్రాయ వ్యక్తం అయితే తెలియజేస్తున్నారు అనమాట. సో ఈ యొక్క చిత్రం మనము అబ్జర్వ్ చేస్తే మటుకు తండ్రి మరియు అదే విధంగా కూతురి సెంటిమెంట్ తో సాగుతుంది అనేది మనకు స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. అదే విధంగా డ్రగ్స్ మాఫియాకు సంబంధించి స్టూడెంట్స్ అలవాటు పడితే ఏ విధంగా చెడిపోతారు అనే కాన్సెప్ట్ కూడా ఈ సినిమాలో తీసుకున్నారు అనేది మనకు స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. అయితే రవితేజ గతంలో మాస్ ఎలివేషన్స్ ఏ విధంగా అయితే బీభత్సం సృష్టించాడో అలాంటి కాన్సెప్ట్ తల్లికి ఇష్టం లేని సందర్భంలో ఆయన ఆయప్ప స్వామి మాల ధరించి కూతురికి న్యాయము ఏ విధంగా చేశాడు అనేది స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు అనమాట. అంటే ఎవరికి జరిగినా కూడా తన కూతురికి జరుగుతుంది అన్యాయము అనే విధంగా కూడా ఈ కోణంలో కూడా ఈ సినిమా సాగుతుంది అనేది మనకు స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. ఇక ఈ సినిమా విషయానికి మనం గమనించుకుంటే మనకు సంగీతము చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. దర్శకత్వం అయితే చాలా పవర్ఫుల్ గా నడిపించాడు. ఇంటర్వ్యూ క్లైమాక్స్ అయితే మనకు చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది అనేది అయితే మనం స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. ఇక ఈ సినిమాకు ఫైనల్ గా మనం అబ్జర్వ్ చేస్తే మనకు ఫ్యామిలీతో పాటు కూతురు ఉన్నటువంటి ప్రతి ఒక్క తండ్రి కూడా ఈ యొక్క సినిమాను చూడాలి. గతంలో కూడా ఎన్నో సినిమాలు వచ్చింటాయి. అయితే ఈ సినిమా మటుకు ఇప్పుడు జనరేషన్ లో జరుగుతున్నటువంటి అమ్మాయిల మీద, స్కూల్కి పంపించేటువంటి అమ్మాయిల మీద అఘాయిత్యాలు ఏ విధంగా జరుగుతాయో తండ్రి తీసుకున్నటువంటి సిచ్యువేషన్ ఏ విధంగా ఉండాలి అనే కాన్సెప్ట్ మీద కూడా ఈ సినిమా సాగింది అనేది మనకు స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. అయితే ఎమోషనల్ డ్రామా, ఫ్యాన్స్ కి సంబంధించి ఎలివేషన్స్, మాస్ ఎలివేషన్స్, అదే విధంగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, అదే విధంగా ఎమోషనల్ సీన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట. ఎందుకంటే ఒక కూతురికి మరియు అదే విధంగా తండ్రికి వచ్చేటువంటి సన్నివేశాలు ఈ సినిమాలో చాలా ఎక్స్ట్రాడినరీగా చూపించాడు దర్శకుడు అనేది మనకు స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. సో ఫైనల్ గా మనం అబ్జర్వ్ చేస్తే మనకు ఇంటర్వెల్ తో పాటు సెకండ్ హాఫ్ లో ఏం జరుగుతుందా అని కూడా క్లైమాక్స్ సీన్స్ కూడా మనకు అప్డేటింగ్ వచ్చే విధంగా ఉంటుంది అనమాట. అంటే మనకు కూడా టెన్షన్ అనమాట. ఏం జరుగుతుంది అనే విధంగా కూడా మనకి ఈ సినిమా కూడా స్పష్టంగా చూస్తే మనకు స్పష్టంగా కూడా అర్థమవుతుంది అనమాట. సో ఫైనల్ గా అబ్జర్వ్ చేస్తే మనకి ఈ సినిమా చూసిన తర్వాత ట్విట్టర్ ద్వారా మనకి ఏం చేస్తున్నారంటే ఈ విషయం నుంచి ఈ సినిమా చాలా బ్లాక్ బాస్టర్ హిట్ గా ఉంది. కూతురికి మరియు తండ్రికి వచ్చేటువంటి సన్నివేశం చాలా బాగుంది. ఈ సినిమా మొత్తం గోదావరికి సంబంధించి పరిసర ప్రాంతాలలో చిత్రీకరించారు అనేది మనకు స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు అనమాట. సో ఫైనల్ గా అబ్జర్వ్ చేస్తే మటుకు ఇప్పుడు యూఎస్ఏ నుంచి వస్తున్నటువంటి రివ్యూలు మనం గమనిస్తే మటుకు ఈ సినిమా చాలా బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ తో మొదలవుతుంది. దాదాపు ఈ యొక్క రేటింగ్ వచ్చేసి 3.2 ఇచ్చినట్టయితే మనకు స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు అనమాట. సో మరి ఒక్కసారి రవితేజ తన కెరీర్ లోని మరోసారి కూతురు మరియు తండ్రి యొక్క సెంటిమెంట్ తో మరోసారి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు అనేది అయితే స్పష్టంగా కూడా తెలుస్తుంది.